小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐千桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。成面相遇相见，相拥如眠，相随随年年。苦纵无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。ఇందులో ఏదో అపార్థం జరిగి ఉంటుంది. నేను సామ్రాజ్య వివాహానికి అర్హురాలని, కానీ చక్రవర్తి గారు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోమని అడిగారో నాకు తెలీదు. మీరిద్దరూ నన్ను నిందించవద్దు. ఆగు. ఇప్పుడేం చేయాలో నాతో చర్చించాలనుకుంటున్నావా? తప్పుకో. యువరాణి, యువరాణి, నేను చెప్పేది విను. ఏం మాట్లాడొద్దు. నేను అడిగిన దానికి సమాధానం మాత్రం చెప్పండి. మీకు నక్సికి ఏంటి సంబంధం? యుద్ధ సమయంలో తను నా యుద్ధ ఖైదీ. అబద్ధం. నేను నీకు అబద్ధం చెప్పలేదు, ఎందుకంటే నువ్వేదైనా తప్పుగా అనుకుంటావని చెప్పలేదు. అంతేకాకుండా తనొక యువరాణి. నేనేదైనా తప్పుగా మాట్లాడితే తన పరువు పోతుంది. నువ్వు నన్ను అనుమానించకపోతే ఏం జరిగిందో నేను ప్రస్తావించక్కర్లేదు. కానీ చింతించుకో, నాకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు. మీరు పెళ్లి చేసుకోబోతున్నారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రమే చేసుకుంటాను. మీరిప్పుడు చెప్పినా ఏం లాభం ఉంటుంది చెప్పండి? మా తండ్రి గారు ఆదేశం ఇచ్చేశారు. తన మాటల్ని వెనక్కి తీసుకోమని నేను మహారాజ్ గారిని కోరుతాను. మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారా? నక్సీ యువరాణిని తిరస్కరించడం వల్ల మీకు ఇబ్బందులు ఎదురైతే మీరు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు నా కోసం పోరాడలేరు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను నీకోసం ఏదైనా సరే చేయగలను. నా కోసం వెనకడుగు వేస్తే ఏమొస్తుంది? యువరాణి, ఏదో ఒకరోజు నా సోదరుడి కారణంగా నేను బహిష్కరణకు గురైతే నిన్ను నేను వదిలేస్తానని భయపడుతున్నావా? తను మా భవిష్యత్తు కోసం
చాలా ఆలోచించాడనిపిస్తోంది. మీరు నాతో ఉన్నారు కాబట్టి నేను భయపడను. అయితే నువ్వే నాకు ఏకైక మార్గం. విడాకుల కారణంగా మనం దూరం అవుతున్నాం, కానీ ఈసారి మళ్ళీ ఆ తప్పు చేయను. మీపైన నాకు నమ్మకం ఉంది. ఇలా చూడండి, నేను వచ్చే 2 గంటలైంది. ఇంకా ఎంత సమయం వేచి ఉండాలి? చెప్పడం కష్టం. మహారాజు గారు పనిలో ఉన్నారు. అక్కడ చాలా మంది ప్రతిభావంతులున్నారు. విన్నారు కదా, వాళ్ళేదో చర్చలో ఉన్నారు. జిజావో నుంచి వచ్చిన నక్సీని షూయు ఎందుకు వివాహం చేసుకోవాలి? కనీసం అతను యువరాజైనా అయి ఉండాలి కదా నాన్నగారు. నువ్వు జింగ్చెన్ గురించి ప్రస్తావిస్తున్నావా లేక నీ గురించా? సేనాధిపతి షూ గారు, నా మాట వినండి. ఇప్పుడు మీరేం చేయలేరు. మీ వివాహం నిర్ణయించబడింది. దయచేసి అర్థం చేసుకోండి. జిజావోతో వ్యవహరించడం చాలా కష్టం. షూయుతో వివాహం చేసుకోవాలన్నది వాళ్ళ ప్రణాళిక. మీరు నక్సీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ వివాహం విఫలమై జిజావో నాన్సంగ్తో యుద్ధం ప్రకటిస్తే అప్పుడు ఏం చేస్తావు? కానీ అతనికి అర్హత లేదు. అది నిర్ణయించడానికి నువ్వెవరో? నీలాంటి తెలివి తక్కువ కొడుకు నాకెలా పుట్టాడో అర్థం కావడం లేదు. మీ దృష్టిలో నేను తెలివి తక్కువ అని అనుకుంటున్నారా నన్ను? నేనెప్పుడు అసమర్థుడుగానే ఉండాలంటున్నారా మీరు? ఎంత ధైర్యం నీకు? నా ముందే ఇంత నిర్లక్ష్యంగా నువ్వు ఎలా ప్రవర్తించాలనుకుంటున్నావు? అసలు ఇలాంటి ప్రవర్తన ఇంతకు ముందెన్నడూ నేను చూడలేదు. నా తప్పేంటో నాకు తెలుసు. ఎవరక్కడ? నన్ను శిక్షించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. కానీ ఉమ్మడి వివాహానికి వస్తే కనీసం 1-2 సార్లైనా ఆలోచించాలి. వెంటనే యువరాజుని రాజభవనానికి తీసుకువెళ్ళండి. అలాగే. మిత్రమా, ఏంటి విషయం? ఇదేం బాలేదు. బలవంతంగా వివాహం చేయాలని చూడటం రాజద్రోహం అవుతుంది. మీరు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నారు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుకోవాలి? పెళ్లి గురించి మాట్లాడుకోవచ్చు. మీతో మాట్లాడడానికి ఏమీ లేదు. అందుకే మనం కలిసి చర్చించుకోవచ్చు. మీరు తెలివైన వారు. విషయం మహారాజుకి తెలిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. మీరు జిజావో పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా నాన్సంగ్ తరహాలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అడగడానికి ఇన్ఫాంటా నన్ను పంపించింది. ఏది వద్దు. సేనాపతి, నిజాయితీగా చెప్పాలంటే మాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ యువరాణి మిమ్మల్ని ఇష్టపడుతోంది కాబట్టి మీరు దీన్ని నిరాకరించకుండా ఒప్పుకోవాలి. హాస్యాస్పదంగా ఉంది. ఆమెను పెళ్లి చేసుకోమని మీరు నన్ను ఎలా బలవంతం చేస్తారో చూడాలనుకుంటున్నాను. మనం ఒప్పందం చేసుకోలేము. త్వరగా అతన్ని బయటకు పంపి. పదండి. ఎవరక్కడ? వధువు పంపిన తీపి వంటకాలను తీసుకురండి. యువరాణి వీటిని ఎంపిక చేసింది. ఆస్థాన వంటశాలలో రేపు వీటిని ఇంకా తయారు చేయబోతున్నారు. మీరు కూడా వీటిని రుచి చూడండి. చేసింది చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు.
సేనాపతి, మీరు చాలా నమ్మకమైన వారు. మహారాజు గారి ఆదేశాల్ని మీరు ఉల్లంఘిస్తారా? మిత్రమా, ఆ? జిజావో నుండి వచ్చాం కాబట్టి మేము నీకు గౌరవాతిథులం. సేనాపతి, శాంతించండి. మీరు మోసపూరిత కుందేల్ని చంపేయలేరు. సేనాపతి, మీకు ఈ విషయం ఉదయాన్నే తెలిసి ఉండాలి. మీరు నాన్సంకి తిరిగి రావాలని ఎందుకు అనుకున్నారో. నేను ఏమి ఎంచుకోవాలో చెప్పే అర్హత మీకు లేదు. మీ వస్తువులతో బయటకు వెళ్ళండి. పదండి. అయితే సేనాధిపతి ఇప్పటికీ మాకు కాపలాగా ఉన్నారా? ఏంటి నువ్వనేది? నేను సరిగ్గానే చెప్తున్నాను. చివరిసారిగా మా పైకి హంతకుణ్ణి మీరే పంపారు, అవునా? మీరు ఈ చిహ్నాన్ని చూసారా? దాన్ని ఒకసారి తీసుకురా. అంటే హంతకుడు మీ రాజభవనంలో అదృశ్యమయ్యాడా? అతను మీ మనిషి కాదా? మా మనిషి కాదు. చివరిసారి ఆ ప్రదేశాలు మినహాయించినప్పుడు మేం కొండలపైన మాత్రమే శోధించాము. ఇక ఇవి మిగిలిపోయిన స్థలాలు. షూయు రెండో వివాహం కారణంగా నువ్వు బాధపడుతున్నావా? ఇది చాలా క్లిష్ట పరిస్థితి. ఈ సమయంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? షూయు దగ్గరే ఉండాల్సింది కదా. షుయో దీన్ని బాగా నిర్వహించగలడని నమ్ముతున్నాను. అందుకే నా పని నేను చూసుకుంటున్నాను. ఆ వృద్ధుడు నాకెందుకో నా నిజమైన తండ్రి యొక్క కుటుంబ సభ్యుడిగా కనిపిస్తున్నాడు. నువ్వు పెద్ద గురువు గారి గురించి ప్రస్తావిస్తున్నావా? ఈ పుస్తకాన్ని స్వయంగా ఆయనే రచించారు. అలాగే దీనివల్ల జన్మ నక్షత్ర రాయి ప్రతిస్పందిస్తుందనుకుంటున్నాను. అదేంటి, నువ్వు మహారాజు ఆదేశాన్ని మార్చగలవా? అలా ఏం లేదు. అయితే దీనివల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఆయన్ని ఇక్కడి నుండి బయటకు తీసుకురావడమే చాలా ముఖ్యం. నువ్వు రాజభవనానికి తిరిగి వెళ్ళు. ఈ నక్సీ చిహ్నంతో నువ్వు 2 గంటల పాటు బయటికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఆయన ఎలాగైనా బయటకు తీసుకొస్తానని నాకు వాగ్దానం చెయ్యి. చింతించుకు, నేను నిన్ను నిరాశపరచను. ఒక్క నిమిషం. చూయే, షూయు చివరికి నక్సీని పెళ్లి చేసుకుంటే నువ్వు అతన్ని పూర్తిగా వదులుకోగలవా? లేదు. కానీ మీరు విడాకులు తీసుకుంటున్నారు. అతను మరో పెళ్లి చేసుకుంటున్నాడు. ఎప్పటి వరకు నిన్ను నువ్వు హింసించుకుంటావు? షూయు నక్సీని పెళ్లి చేసుకోనని నాకు వాగ్దానం చేశాడు. నేనతన్ని నమ్ముతున్నాను. చూయే, ధన్యవాదాలు. మహారాజు గారు వీటిని ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. ఇవన్నీ నీకోసమే. ఇవి నాకేమొద్దు. ఎందుకొద్దు? ఇవన్నీ నీకు నచ్చినాయే కదా. నేను తెలివి తక్కువ దాన్నే, కానీ పిచ్చిదాన్ని మాత్రం కాదు. నక్సీ, నిజానికి నువ్వు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నా. అది నిజమే కదా? ఒకసారి నాతో రా. నువ్వు ఉద్దేశపూర్వకంగా నన్ను అనుమానించాల్సిన అవసరం లేదు. నేను నిన్ను బాధ పెట్టాలనుకుంటే సహాయం చేయను. ఈ మచ్చ గుర్తుందా? నేను నీకు చెప్పాను కూడా, నేను ఇష్టపడే వ్యక్తి కోసం ఇది జరిగిందని. నువ్విష్టపడే వ్యక్తి షూయునా? అవును. అతనికే ఈ కాటు పడితే అతను ఇప్పటి వరకు సజీవంగా ఉండేవాడు కాదు. ఇప్పుడు ఇలా నిన్ను కలిసేవాడు కాదు.
అది అసాధ్యం. తను నాతో ఏం చెప్పాడంటే నువ్వు తన యుద్ధ ఖైదీవని. నిజమేనా? అతను నీకు అబద్ధం చెప్పాడు. అతనితో ఈ గాయాన్ని గురించి చెప్పొద్దు. కానీ అతని ఈ రుణాన్ని ఉంచుకోలేదు. దాని గురించి నేను ఆలోచించను. నాకేం చెప్పకు. మేము జిజావులో ఉన్నప్పుడు కలిసి పోరాడాం. ఒక రాత్రి భయంకరమైన తోడేలు మాపై దాడి చేశాయి. అప్పుడు అతన్ని రక్షించడానికి నేను గాయపడ్డాను. మరి ఈ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నా మనసులో నువ్వు మాత్రమే నా స్నేహితురాలివి. మన స్నేహాన్ని విచ్ఛిన్నం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నేను నీకు ఒక స్నేహితురాల్ని. నువ్వు నాకు చెప్పి ఉండాల్సిందే. ఇలా దాచి తప్పు చేశావు. అవును, షూయు నా తండ్రిని ఓడించినప్పుడు మేము ఖాళీ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను షూయు యొక్క మనుషులచే బంధించబడి తనకి బానిసయ్యాను. వదులు, వదులు. నువ్వేం చేస్తున్నావు? సేనాధిపతి, నేను తననేం చేయట్లేదు. సేనాధిపతి, క్షమించండి, నన్ను వదిలేయండి. అందరూ వినండి. నా కారాగార శిబిరంలో బలహీనులను బెదిరించడానికి ఎవరికీ అనుమతి లేదు. అతిక్రమిస్తే తల తెగుతుంది. నక్సీ, నీకేం కాలేదు కదా? జిజావోలోని ప్రజలు అడవి యొక్క చట్టాన్ని మరియు ఉత్తమమైన మనుగడను అనుసరిస్తారు. నేను చనిపోతానేమో అనుకున్నా. కానీ షూయు నిజంగా ఉదారమైనవాడు మరియు నీతిమంతుడు కూడా. నేను ఊహించనే లేదు తనిలా అని. మరి నీ గాయం వెనుక కదేంటి? ఆ సమయంలో షూయు యొక్క ధాన్యం కాలిపోయింది. మిగిలిన సామాగ్రి వాళ్ళకి 7 రోజుల వరకు మాత్రమే సరిపోతుంది. అతను ఎడారిలో ఉన్న జిజావో రాజధాని నగరాన్ని కనుక్కోవాలి. ఆ ఎడారిలో వాళ్ళు కనుక్కోలేకపోయారు. కాబట్టి నువ్వు వాళ్ళకి దారి చూపించావు. జిజావో మనిషిగా నా గుర్తింపు వాళ్ళకి తెలీదు. షూయు మార్గాన్ని కనుక్కోవడానికి పురుషుల బృందానికి నాయకత్వం వహించాడు. కానీ వాళ్ళు భయంకరమైన వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. అస్పష్టమైన ప్రపంచం మధ్య నేను మరియు అతను మాత్రమే మిగిలి ఉన్నట్లు అనిపిస్తుంది. అదృష్టవశాత్తు గాలి మరియు ఇసుక నుండి దాక్కోవడానికి మేమొక స్థలాన్ని కనుక్కున్నాము. షూయు నాపై జాలిపడ్డాడు కాబట్టి అతను మిగిలి ఉన్న ఆహారాన్ని నాకిచ్చాడు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. మాట్లాడడం ఆపి విశ్రాంతి తీసుకో. షుయో, షుయో, కళ్ళు తెరువు. షుయో, షుయో, కళ్ళు తెరువు. షుయో, తోడేళ్ళు వస్తున్నాయి. షుయో, కళ్ళు తెరువు. షుయో, అయ్యో, ఏం చేయాలి? షుయో, నువ్వెందుకు ఇలా చేసావు? నేను నీకోసం ఏదైనా చేస్తాను. నేను షూయుని నిజంగా దౌర్భాగ్య స్థితిలో చూడాలనుకోలేదు కాబట్టి నేను వారికి దారి చూపుతానని చెప్పాను. వాళ్ళని నా తండ్రి నివసించే ప్రదేశానికి తీసుకెళ్లాను. నా తండ్రి చనిపోవడానికి కారణమయ్యాను.
నేను జిజావో ప్రజల ముందు అపరాధ భావంతో ఇకపై షూయిని కలవనని ప్రమాణం చేశాను కూడా. ఈ కథను నా హృదయంలోనే సమాధి చేశాను. నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు నువ్వంటే అసూయగా ఉంది. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అతను నీ గురించి ఎందుకు అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు? ఇదంతా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మేమిద్దరం కలిసి సరళమైన జీవితాన్ని గడుపుతున్నాము. మీరిద్దరూ కలిసి ఎదుర్కొన్నా అంత పెద్ద సంఘటనలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను నిన్ను వేరు చేయాలనుకోలేదు. కానీ మహారాజు గారు తన నిర్ణయం తీసుకున్నారు. నేను సహాయం చేయలేకపోతున్నాను. మహారాజు నిర్ణయాన్ని నేను పట్టించుకోను. కానీ ఆయన నాకెందుకు చెప్పలేదు? ఆ విషయమే నన్నెంతో బాధకి గురి చేస్తోంది. బహుశా అతను నన్ను రక్షించాలనుకుంటున్నాడేమో. లేదు, నేను వెళ్ళి తనని అడుగుతాను. నువ్వు నన్ను నమ్మడం లేదా? నిన్ను నమ్ముతున్నానా లేదా అనేది ముఖ్యం కాదు. నేను అతని భావాన్ని తెలుసుకోవాలనుకుంటే నేరుగా వెళ్ళి తనని అడగడమే మంచిది. ఇతరుల నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి అతన్ని తప్పించుకోనివ్వద్దు. అలాగే. పద. ఆగండి, నేను మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలి. నేను త్వరగా వెళ్ళాలి. ఒక్క మాట వినండి. నక్సీ మిమ్మల్ని ఎప్పుడైనా కాపాడిందా? మీ వల్ల తను గాయపడిందా? అవును. అవునా? అయితే మీరు నాకెందుకు చెప్పలేదు? అది మీకు తెలుసా, తన 2 చేతులకి గాయాలయ్యాయి. మీ కారణంగా ఒకటి, నా కారణంగా ఒకటి. మనిద్దరం తనకు రుణపడి ఉన్నాము. నీ పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. సేనాధిపతి, మీరు వస్తున్నారా లేదా? మిత్రమా, యువరాణిని రాజభవనానికి తీసుకెళ్ళండి. అలాగే. నేను తిరిగి వచ్చాక మనం మాట్లాడుకుందాం. యువరాణి, దయచేసి పదండి. పద. యువరాణి, మీరు తిరిగి వచ్చేసారా? చీకటి పడే ముందే వెళ్ళి కొద్దిసేపు పడుకోండి. మరేం పర్వాలేదు. నువ్వు లోజీ కదా? అవును. డ్యూటో సేనాధిపతి దగ్గరికి వెళ్లారా? అవును. ఏమైనా ఆధారం దొరికిందా? రాజభవనంలో అయితే నల్లటి ముసుగులో ఎవరో ఉన్నారు. నల్లగా ఉన్న వ్యక్తా? సేనాధిపతి ఇప్పుడు ఎక్కడున్నాడు? వాళ్ళు ఇప్పుడు కలిసే ఉన్నారు. ఆగండి, అక్కడ ప్రమాదం ఉంటుంది. నేను వస్తాను. తనని రానివ్వదు. ఆపండి. ఇలా చూడు, నన్ను కూడా తీసుకెళ్ళు. గురుగారు, వాళ్ళు ద్వారం వద్ద ఉన్నారు. ఈ రోజు మనం తప్పించుకోలేమనిపిస్తుంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. గురువుగారికి సందేశం అందించు. అలాగే. మిత్రమా, మేము అన్ని చోట్ల వెతికాం. ఇక్కడ మాత్రమే మిగిలింది. అంతా వెతకండి, ఎవరిని వదలొద్దు. వెళ్ళండి. వెతకండి, వెతకండి. అలాగే. దాడి చేయండి. ఆగండి, ఎవరండి? ఇలా చూడు, నువ్వు అతనికి సహాయం చేయి. నాకేం కాదు. లేదు, మిమ్మల్ని రక్షించమని నాకు ఆదేశం ఇచ్చారు. నాకేం కాదు, నువ్వు వెళ్ళి తనకి సాయం చేయి. వెళ్ళు త్వరగా. లేదు, మిమ్మల్ని విడిచి నేను వెళ్ళకూడదు.
వాళ్ళిద్దరు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. షూయు, నన్ను చంపొద్దు. నేను మీకు అన్నీ చెప్తాను. నేనేం అడుగుతానో నీకెలా తెలుసు? మీ సోదరుడు చనిపోయాడు. నా కళ్ళలో మంటగా ఉంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏమైందో చూస్తావా? నేను తిరిగి వెళ్తే మంచిదనుకుంటా. ఏంటో ఈ ఆడవాళ్ళంతా ఎందుకు కలుగుతారో కూడా తెలియదు. మిత్రమా, నక్సిని జాగ్రత్తగా చూసుకో. మీరు బానే ఉన్నారా? గురువుగారు వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు. నేను తప్పించుకుని వచ్చేసాను. నువ్వు దాక్కోవడం మంచిది. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు గాయపడ్డావు, నేను వెళ్తాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. నన్ను క్షమించు. నీకు నిజంగా చాలా రహస్యాలు తెలుసు. షూయుని నేను చంపుతాను. నీకోసం ప్రతీకారం తీర్చుకుంటా. రాజభవనం ప్రశాంతంగా లేదు. మీరింకా ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? అవును, ఇంకా మన రాజభవనం బదులుగా అత్యంత ప్రశాంతమైన ప్రదేశం. షూయు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి చిక్సీ. మీకు పెళ్ళైన తర్వాత షియు మీకు విధేయుడిగా మారతాడు. నాకు షూయు గురించి తెలుసు. అతను నన్ను ఏ ఇబ్బంది లేకుండా వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకు మీరేం చేయాలనుకున్నారు? అతను ఆమెను వదులుకునేలా చేయలేను కాబట్టి ఆమె అతను వదులుకునేలా చేయాలి. హంతకుడు దొరికాడా? దొరకలేదు, పారిపోయాడు. అదిలా సాధ్యం? మీరిద్దరు కలిసికట్టుగా బాగా పోరాడారు కదా. నా గాయాన్ని కట్టుకట్టవా? క్షమించు. పర్లేదు. నేనేం చేయలేకపోయాను, మీకు సహాయం చేయలేకపోయాను. పిచ్చిదానిలా మాట్లాడుకో. నువ్వు చాలా మంచిదానివి. షూయు నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాడు. అది ఒకప్పుడు, ఇప్పుడు అలాంటిదేం లేదు. మాది కూడా అంతే. కానీ అతను మహారాజు దగ్గర వివాహ రద్దు గురించి ఇప్పటి వరకు ప్రస్తావించలేదని నేను విన్నాను. అతని వద్ద వేరే ఏదైనా ఆలోచన ఉండొచ్చు. నువ్విలా బాధపడ్డా నాకు ఇష్టం లేదు. నేను మహారాజు గారితో మాట్లాడతాను. వద్దు, నేను దాన్ని భరించలేను. అంతేకాకుండా ఈరోజు మిమ్మల్ని కలిసి ఉండటం చూశాను. నేను తనకి అర్హురాల్ని కాదేమో అని నాకు అనిపిస్తోంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను అతని కోసం చేసిందంతా సహజంగానే జరిగింది. ఇంకేం లేదు మా ఇద్దరి మధ్య. మీకు తెలుసా, మీలా ఎవరూ త్యాగం చేయలేరు. నేను మీ స్థానంలో ఉన్నట్లయితే నేను షూయు కోసం నా కుటుంబానికి, నా స్నేహితులకు ద్రోహం చేసేదాన్ని కాదు. నేను మీలాగా ఒకరిని అన్ని విధాలుగా ప్రేమించి వారిని మరొకరికి త్యాగం చేసి
ఖచ్చితంగా జీవించి ఉండలేను. చూయే, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా? నీ కాలికి ఉన్న గజ్జెను దయచేసి నాకు తిరిగి ఇవ్వగలవా? నా కాలికున్న గజ్జ అదేంటి? జిజావాలో గొప్పవాళ్ల చేత బానిసలకు ఇవ్వబడుతుంది. ఇది బానిస ఎక్కడికి వెళ్ళినా యజమాని తన శబ్దాన్ని వినగలడు. నేను షూయు యొక్క ఏకైక బానిసను. అంటే ఇది మీ ఇద్దరి ప్రేమ చిహ్నమా? అవును. అది నీ దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. దీన్ని నాకు షూయు ఇచ్చాడు. అది నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అనవసరం. కానీ ఒక యువరాన్ని దాన్ని పెట్టుకోకూడదు. నేను దాన్ని తీసేనా? వద్దు. అది నీది కాదని తెలిసి ఇంకా ధరించాలనుకుంటున్నావా? షూయు నాకిది ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇది నాది. అయినా కూడా షూయు మాత్రమే దీన్ని తాకగలరు. అతనే దీన్ని నాకు కట్టాడు కాబట్టి దీనిని తీయటానికి అతనే నాకు సాయం చేయాలి. చూడండి మిత్రమా, శవ పరీక్ష ఫలితం ప్రకారం అతన్ని చంపిన వ్యక్తి క్వింగిన్ తెగ అధిపతి టాంగ్బెన్ అని రుజువైంది. అతన్ని చంపినవాడే నిజమైన హంతకుడని ఖచ్చితంగా నేననుకుంటున్నాను. అతను కుంఫులో ప్రావీణ్యుడు. కానీ నేను దాని గురించి ఆలోచించడం లేదు. నేను ఆలోచిస్తున్నది అతను ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. విషయం నిజంగా విలువైనది, అందుకే అతను దాన్ని ఉపయోగించలేదు. అది మనకు కనిపిస్తుంది. చివరికి వాళ్ళ అసలు ఉద్దేశం బయటపడింది. నువ్వు చెప్పింది నిజమే. నేను నిజంగా విసిగిపోయాను. షూయు తన నిశ్చితార్థాన్ని విరమించుకుంటా అన్నాడు. చూయే, ఇది చూడు ఒకసారి. అది అతని వివాహ ఆహ్వాన పత్రిక. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలియనట్టు నటించారు. కానీ ఇప్పుడు చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. వారు ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. తర్వాత వచ్చిన దాన్ని నేను నాకెందుకు? చూయే, మనం రాజభవనంలో ఎన్నో పుకార్లు, వ్యర్థమైన మాటలు విన్నాం. మనం నిజం తెలుసుకుని మాట్లాడాలి. నా చిన్నతనంలో నువ్వే చెప్పావు. కానీ నువ్వు ఇలా ఉంటే గనక దేన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేవు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. నేను నక్సీని నమ్ముతున్నాను. కానీ నీ మీద నీకు అసలు నమ్మకమే లేదు. పద, తన దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కుందాం. నక్సీ సహాయం లేకుండా నేనెక్కడికి వెళ్ళలేను. అదే కాక నేను షూయుతో విడాకులు తీసుకున్నాను. అడిగే హక్కు నాకు లేదు. చూయ, నా మాట విను. ఆ చిన్న విషయాల గురించి ఎక్కువ పట్టించుకోకు. నీ మనసు చెప్పేది విను. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా లేదా? నువ్వు వెళ్ళలేవని నాకు తెలుసు. నిన్ను నేను తీసుకెళ్తాను. షూయు, 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 ఇక్కడ ఏం జరుగుతోందో నీకు తెలుసా? అమ్మగారు, నేను ఇప్పటికీ సజీవంగానే ఉన్నాను. మీ ఈ పెళ్లికి నేను అంగీకరించటం లేదు. అమ్మగారు, ఇది మహారాజు గారి ఆలోచన. వీరికి సంబంధం లేదు. అయితే నువ్వు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి అడుగు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? కానీ షూయు... అత్తయ్య, శాంతించండి. నాకు వేరే ప్రణాళిక ఉంది. నాతో ఆటలు ఆడాలని చూడొద్దు నువ్వు. నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను. జిక్సీని నువ్వు నిజంగా వివాహం చేసుకుంటే షూయు కుటుంబం యొక్క పూర్వీకులు మిమ్మల్ని శపిస్తారు. అవును, మీరు చెప్పింది నిజమే. అమ్మగారు, అమ్మగారు, ప్రణామాలు. మీకు కూడా ప్రణామాలు. ఏదో తప్పు జరుగుతుంది. ద్వారం దగ్గర ఏదో గొడవగా ఉంది. తలుపు తెరు, షూయు.
నువ్వెందుకు లోపల దాక్కున్నావు? షూయు ఏంటి మీ గోల? ఆపండి, ఇంకా అది విరిగిపోతుందేమో. నువ్వు ఇప్పుడు వాళ్ళ కుటుంబం యొక్క తలుపు కూడా దాటలేకపోతున్నావు. అలాంటిది వాళ్ళ తలుపు విరుగుతుందని నువ్వు భయపడుతున్నావా? ఇదేమైనా వ్యాపారం అనుకుంటున్నావా ఏంటి? నన్నే నెడతావా? అయితే ఏంటి ఇప్పుడు? గొడవ ఆపండి.说什么惹你生气了？那句话能哄你回家，怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝啊，盛夏穿过绿篱笆，我想到你肩膀吗？却眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的落下，那就这样吧，丢盔弃甲。说说洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢盔弃甲，小尾巴。说说洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢盔弃甲，小尾巴，小尾巴。